ఇలా సొంత భార్యలు ఎందుకు బయటికి రారు? ఇంతవరకు అలా మొహాలు చూసిండ్రా మీరన్నా నేనన్నా? కనీసం ఎట్లుంటారో ఫోటోలు కూడా తెలియదు. మళ్ళీ వీళ్ళు ఎందుకు బయటికి రారు? ఆ పేద మహిళలను ఎందుకు బయటికి తీసుకొస్తారు? ఆ పేద మహిళలను ఎందుకు రెచ్చగొడతారు? అంటే వాళ్ళ జీవితాలు అయితే నీకు లెక్కలేదా? నీ జీవితం అయితే నీకు ముఖ్యం. అందుకని నాకు వీళ్ళంటే కోపం. క్లారిటీతో ఉండాలి. బాయిచారా అని అంటాడు, దోస్తానా చేస్తాం మేము అని అంటాడు. ఏం దోస్తానా చేస్తున్నావు? ఏడ దోస్తానా చేస్తున్నావు? అది తప్పు అని నేను అంట. మాట్లాడితే బీజేపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడతాడు. బీజేపీ అధికారంలోకి వచ్చినాక నీకేం లాస్ అయింది? నీకేం నష్టం చేసింది బీజేపీ? బీజేపీ చేస్తున్న సంక్షేమ పథకాలలో ముస్లిమ్స్కి తీసుకుంటలేరా? ముస్లిమ్స్ స్వీకరిస్తలేరా? దాంట్లో బీజేపీ ఎంఎస్ఎంఈ లోన్స్ ఇస్తే ముస్లిమ్స్ లోన్స్ తీసుకుంటలేరా? బీజేపీ ఎయిమ్స్ హాస్పిటల్ కడితే అందులో ముస్లిమ్స్ పోయి చికిత్స చేయించుకుంటలేరా? ముస్లిం రోడ్లు వేస్తే బీజేపీ రోడ్లు వేస్తే ముస్లింలు దాని మీద తిరుగుతలేరా? నరేంద్ర మోదీ గారు ఎయిర్పోర్ట్లు కట్టిస్తే వీళ్ళు పోయి ఎయిర్పోర్ట్లలో ప్లేన్లెక్కి దుబాయ్కి ఆడిడికి పోతలేరా? రైల్వే స్టేషన్లు నిర్మిస్తే రైల్వే ట్రాకులు అన్ని కట్టిపిస్తే వందే భారత్ ట్రైన్లు పెడితే నువ్వు ఆ ట్రైన్లు ఎక్కి నువ్వు ఊర్లోకి పోతలేవా? మేము పోవద్దని చెప్తున్నామా? మేము నీ మొహం చూసి నీకు బొట్టు పెడుతున్నామా? కాదు కదా. మేము క్లారిటీతో ఉన్నాం, మేము మంచిగా ఉన్నాం. మిమ్మల్ని అయోమయం చేస్తున్నారు ఈ ఎంఐఎం లాంటి నాయకులు. దయచేసి ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలు మేలుకోవాలి.